ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉందట. హిందువులపై పక్క దేశంలో దాడులు జరుగుతున్నా ఒక దేశ నేతగా మౌనంగా ఉండడంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆగ్రహంగా ఉన్నారట. ఇంతకు మోహన్ భగవత్ కోపం ఏ పరిణామాలకు దారితీస్తుంది? ఆర్ఎస్ఎస్ మాటను మోదీ ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటారా? ప్రధాని నరేంద్ర మోడీపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉందా? హిందుత్వ అజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ అదే హిందువులను పట్టించుకోవడలేదని సంఘ్ పరివార్ మండిపడుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కొన్నాళ్లుగా బీజేపీ దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరిగిందనే వార్తలొచ్చాయి. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆర్ఎస్ఎస్ కీలకంగా పనిచేసింది. దీంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య దూరమేమీ లేదని అందరూ భావించారు. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని మోడీ అలసత్వంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవన్ ఆగ్రహంతో ఉన్నారట. ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు కావడం ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోందట. బంగ్లాదేశ్లో కొన్నాళ్లుగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ మొదట్నుంచి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. హిందువుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చింది. అయితే ఆర్ఎస్ఎస్ సూచించినట్లుగా ఎన్డీఏ సర్కార్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదట. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట. చిన్న దేశం గుడ్లు మిటకరిస్తుంటే మనం చప్పరిస్తున్నామంటూ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆయన మనసులో ఉన్న కోపమే కారణమనే చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్లో ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఇరు దేశాల మధ్య వివాదానికి దారితీస్తుంది. अब हमारे पड़ोस में ही बांग्लादेश में क्या हुआ, उसके कुछ तात्कालिक कारण और पहलू है, ये बात ठीक है, लेकिन इतना बड़ा उत्पात तो उससे नहीं होता. वो कारण उनकी चर्चा जिनका विषय है वो करें. वहां के हिंदू समाज पर जो अत्याचार बार बार होते हैं उस परंपरा को फिर से दोहराया गया. उनको आवश्यकता है मदद की, विश्व भर के हिंदुओं की, भारत के सरकार की सहायता उनको मिले, ये उनकी आवश्यकता है. परंतु इससे ये ध्यान में आता है और ये ध्यान में आना चाहिए, हिंदू समाज के भी ध्यान में आना चाहिए कि दुर्बल रहना अपराध है. हम अगर दुर्बल है, असंगठित है, तो उसका मतलब हम अत्याचार को निमंत्रण दे रहे हैं. निमित्त कुछ नहीं चाहिए, हम दुर्बल है, ये निमित्त पर्याप्त है. और इसलिए जहां कहीं भी हम हैं वहां संगठित रहना, सशक्त रहना, किसी से शत्रुता नहीं करना, हिंसक नहीं बनना, योगदान देने वाले बनना, परंतु इसका अर्थ दुर्बल रहना नहीं, अशक्त रहना नहीं. इसको हमको करना ही पड़ेगा. బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇస్కాన్ నాయకులను అరెస్ట్ చేయడంపై స్పందించిన మోహన్ భగవత్ ఆ దేశం విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం ద్వారా భారత్ శత్రు దేశాలకు ఆయుధాలు అందిస్తున్నట్లు ఉందంటూ నేరుగా మోడీ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మరోవైపు బంగ్లాదేశ్లో భారత హిందువులపై జరుగుతున్న దాడులను, ఇస్కాన్ ప్రతినిధుల అరెస్టులను పట్టించుకోవాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నేరుగా జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కూడా డిమాండ్ చేశారు. పొరుగు దేశాల్లో హిందువులపై దాడులను ఖండించాలన్నారు. ఈ విషయంలో సాచివేత ధోరణి అవలంబించడం సరికాదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్పందిస్తున్న తీరు చూస్తే మోడీపై ఆ సంస్థ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశంలో అనేక మంది ఇతర దేశాల పౌరులు నివసిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎవరిపైనా భారత్ దాడులు చేయదు, కేసులు కూడా పెట్టదు. కానీ భారతీయులపై పొరుగు దేశాల్లో జరుగుతున్న హింసను మాత్రం చూస్తూ ఊరుకుంటుందా అని ఆర్ఎస్ఎస్ నేరుగా మోడీనే ప్రశ్నించింది. బంగ్లాదేశ్ విషయంలో మోడీ ప్రభుత్వానిదే వైఫల్యం అన్న రీతిగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర
ఎన్నికల్లో కేవలం బీజేపీ గెలుపు కోసమే పనిచేశారని, మోడీ పట్ల ఆర్ఎస్ఎస్ కోపం ఇంకా తగ్గలేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. హిందుత్వ నినాదం, అఖండ భారత్ అంటూ గతంలో బీజేపీ నాయకులు చాలా వ్యాఖ్యలు చేశారు. కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎదురు గాలి వీచి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోవడం, భాగస్వామ్య పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో బీజేపీ కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆర్ఎస్ఎస్ డిమాండ్కు తలొగ్గి బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎన్డీఏలోని కొన్ని భాగస్వామ్య పార్టీలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇది అంతర్జాతీయ సమస్య కావడంతో మోడీ ప్రభుత్వం కూడా ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతుందట. ఆర్ఎస్ఎస్ ఒకవైపు మోడీని విమర్శిస్తూ మరోవైపు తన పని తాను చేసుకొని పోతోంది. బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణ కోసం ప్రపంచ మద్దతు కూడగట్టే పనిలో పడిందట. కేంద్ర ప్రభుత్వం ద్వారానే దౌత్యపరంగా మద్దతు లభించేలా పావులు కదుపుతోందట. ఒకవేళ మోడీ ఈ విషయంలో కూడా ఫెయిల్ అయితే ఆయనపై తీవ్రంగా స్పందించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరి మోడీ ఆర్ఎస్ఎస్ డిమాండ్కు తలొగ్గి చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.